కర్మ ఎవ్వరిని ఇడిసిపెట్టదుల్లా. ఎవరు చేసుకున్న దానికి వాళ్ళు ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే. మునుపు సర్కారు ఉన్నదని రెచ్చిపోయిన పంకపాటి లీడర్లందరూ ఇప్పుడు అనుభవిస్తున్నారనే చెప్పొచ్చిగా. పచ్చపాటి జెండా అట్లా ఎగరగానే ఇగో ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితున్నదో మీరే చూడుండ్రి. జీవితంలో ఏమి శాశ్వతం కాదు. ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతుంది. వాళ్ళ పదవి ఎప్పుడు శాశ్వతం కాదు కదా. సర్కార్ అన్నదే జనాలకు సాయం చేసేందుకు. మన దగ్గరికి ఎవరైనా సాయం కోరొస్తే వాళ్ళని చేరదీసి మనకు తెలిసిన సాయం మనం చెయ్యాలి. నేను ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగనాల్ సార్ ఉన్నాడు కదా. అయితే గా సారట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నడూ రాజధాని సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ఇప్పుడు సుతా అమరావతి నుంచి కొంతమంది రైతులు వస్తే వాళ్ళ కష్టాలను పట్టించుకోలేదంట. కనీసం ఇప్పుడైనా సారు ముఖ్యమంత్రిగా ఓడిపోయి ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, అందుకనే ఇప్పుడైనా జగనాల్ సార్ని కలుద్దామని కొంతమంది రైతులు తాడేపల్లి గూడ నుంచి ఎమ్మెల్యే జగన్ సార్ని కలవడానికి వచ్చిర్రట. సార్ని కలిసిపోయేటప్పుడు అరటి పండ్లు మామిడి పండ్లు స్వీట్ కూడా ఇచ్చిపోదామని వాళ్ళ ఎమ్మట పట్టుకొని వచ్చిర్రట. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా కలవలేదు, కనీసం ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కలిసి మా తాడేపల్లి కూడా రైతుల కష్టాలు చెప్పుకొని ఒకసారి మాట్లాడి వెళ్దాం. ఎంత చెప్పినా అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళని ఎంత సేపు అయినా లోపలికి పంపలేదంట. ఇక చూసి గా రైతన్ను వాళ్ళే వెనక్కి మర్రిపోయిర్రంట. మీరు అనుమతిస్తే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు మమ్మల్ని ఆపబోరాని ఆపేశారు. కనీసం ఆయన ఎమ్మెల్యే అయినా కూడా కనీసం ఆయన చూసే కనీసం ఇప్పుడైనా చూద్దాం. ఆయన చూసి అమరావతి రైతులుగా వచ్చాము, సంతోషంగా వచ్చాము. ఆయన సీఎం గా ఉన్నప్పుడు మీతోనే గొడవ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీతోనే అజయ్ కలం గారు ఉండేది నేను ఒకే అపార్ట్మెంట్ ఒకే ప్లాట్లు నేను అడిగిస్తానన్నాడు. సాయంత్రం వరకు కూర్చోబెట్టాడు. ఆయన రెండు రోజులు ఆగిన తర్వాత